కష్టపడి పనిచేస్తే గెలుపు ఖాయమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓటర్ను నేరుగా కలిసి తెరాసకు ఎందుకు ఓటు వేయాలో వివరించాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల సమయంలోనే రాష్ట్ర అభివృద్ధి గుర్తుకు వస్తుందని విమర్శించారు. అసలు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం రాజీనామాలంటే కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా తప్పించుకున్నారని అన్నారు. సురభి వాణిదేవి ఓ విద్యావేత్త అని, సేవాభావం కలిగిన వ్యక్తి అని, ఏకైక మహిళా అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. సభాధ్యక్షత వహిస్తున్న మధుకర్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు, ఏది ముట్టినా బంగారమే. మరి ఈరోజు వాణిదేవి గారికి కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీ ఇస్తామని చెప్పి మనందరినీ ఉత్సాహభరితంగా నింపినటువంటి సహచర మంత్రివర్యులు, మిత్రులు, పెద్దలు మా మల్లారెడ్డి గారికి, గౌరవనీయులు తమ్ముడు షంబీపూర్ రాజు గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి, రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు నందారెడ్డి గారికి, మా గౌరవ మేయర్లు వెంకటరెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు, కావ్య గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ మున్సిపల్ చైర్మన్, ఈ రోజు అధికారంలో ఉన్నది కనుకనే ఇవాళ భారతదేశంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. బాగా వినాలి, మీరు ఎందుకంటే మేధావుల ఎన్నిక. ఇవాళ దేశం యొక్క జీడిపి రోజు రోజుకు పడిపోతా ఉంది. ఢిల్లీలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? 2014లో వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ కూడా 2014లో అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశం యొక్క జీడిపి +8%. ఈ రోజు దేశం యొక్క జీడిపి -8 పడిపోయింది. కానీ తెలంగాణ